నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత, పైపుల లోడ్లో తరలిస్తున్న 8 కోట్లు స్వాధీనం. అనంతపురంలో ఎన్నికల అధికారుల అత్యుత్సాహం, పోస్టల్ బ్యాలెట్ కేంద్రం మూసివేతపై తెదేపా నేతల నిలదీత. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైకాపాకు భారీ షాక్, అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బుట్టా రంగయ్య. ప్రజాస్వామ్య పాలనను జగన్ మర్చిపోయారన్న కూటమి నేతలు, అసమర్థ నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజం. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన జమాతే ఉలేమా ఏ హింద్, చంద్రబాబు నివాసంలో కలిసిన మౌలానా సుహైబ్ ఖాసిమి. ఎన్నికల వేళ ఎక్కడికక్కడ భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పైపుల లారీలో అక్రమంగా తరలిస్తున్న 8 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు ప్లాస్టిక్ పైపులను లారీలో రవాణా చేసేందుకు వేబిల్లు తీసుకున్నట్లు తెలిపారు. లారీ క్యాబిన్ కు వెనుకవైపున 5 పెట్టెల్లో 8 కోట్ల రూపాయలను తరలిస్తున్నట్లు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేసినట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. సుమారు 1 గంట ఆ సమయంలో లారీ రావడం జరిగింది. ఆ లారీలో పైప్స్తో పాటు లోడ్ చేసుకొని ఉన్నాయి. అండ్ అదే అట్ ద సేమ్ టైం క్యాబిన్ ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేసుకొని ఈ లారీ ఓనర్ ఆ ఎక్స్ట్రా స్పేస్లో 5 బాక్సులు క్యాష్ అనేది పెట్టుకొని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నాడు. వెరిఫై చేస్తే అందులో పైప్స్కి అయితే లోడింగ్ అన్లోడింగ్ వేబిల్స్ ఉన్నాయి. ఆ పైప్స్ లోడింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్ టు మన గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇంకా విత్ రెస్పెక్ట్ టు క్యాష్ అని అంటే వాళ్ళు తెలియదు అని చెప్పడం జరిగింది. అందులో ముద్దాయిలుగా ఇమీడియట్గా డ్రైవర్ని యాజ్ వెల్ యాజ్ హెల్పర్ని పట్టుకోవడం చేసాం. అండ్ వాళ్ళ దగ్గర విచారణ ఇంకా చేస్తున్నాం. అండ్ కౌంటింగ్ కూడా ఇది ఎలక్ట్రానిక్ మెషిన్స్ తెప్పించి చాలా క్యాష్ ఎక్కువ ఉండడం వలన ఆల్రెడీ ఒక 6 కౌంటింగ్ మెషిన్స్ తెచ్చి అన్ని కౌంటింగ్లు చేస్తున్నారు. సుమారుగా మోర్ దాన్ 8 crores ఆఫ్ క్యాష్ అయితే సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా త్వరగా చేసి ఇది ఎవరు ఈ మనీ తరలించారు, ఎందుకు తరలించారు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని కూడా ముద్దాయిలుగా చూపించి వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో ఎస్సీబీ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తిరువూరులో ఓ రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన 4200 మద్యం సీసాలను ఎస్సీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం సీసాలను అక్రమంగా తీసుకొచ్చి నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 88 కేసులు 4200 మద్యం సీసాలను, తెలంగాణ మద్యం సీసాలను షాహిద్ పాషా తన యొక్క రేకుల షెడ్ స్క్రాప్ ఉంటుంది. ఆ స్క్రాప్ అని వస్తువులు ఏంటంటే మన ప్లాస్టిక్ అని, ఐరన్ అని స్క్రాప్ కొంటా ఉంటాడు. ఆ రేకుల షెడ్లో ఈ తెలంగాణ మద్యం సీసాలని షాహిద్ పాషా అతని అనుచరులు జనుగు అశోక్, ఇతను ముఖ్య పాత్రధారుడు దీంట్లో. జనుగు అశోక్ మళ్ళీ మోదుగు వెంకటేశ్వరరావు ఇతను కూడా, ఈ 3 కూడా కలిపి ఈ మద్యం సీసాలను మరి ఎక్కువ ధరకి ఎలక్షన్లో అమ్ముకుని వచ్చిన లాభాలని పంచుకున్న నిమిత్తం ఈ మద్యం సీసాలని ఈ తెల్లని మైకా సంచుల్లో మూటకు 200 చొప్పున పెట్టి 21 మూటల్లో వాటిలో నిల్వించడం జరిగింది. అనంతపురంలో ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోస్టల్ బ్యాలెట్ కు నేటి వరకు గడువు ఉన్నప్పటికీ అర్ధాంతరంగా పోలింగ్ కేంద్రాలను మూసేశారని తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. గడువు పొడిగించినప్పటికీ ఎందుకు పోలింగ్ బూత్లు మూసివేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓటర్లు రాలేదన్న కారణంతో మూసివేసినట్లు అక్కడ అధికారులు తెలపడంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కౌంటర్స్ మొత్తం క్లోజ్ చేశారు. గత 3 రోజుల నుంచి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వైరల్ చేశారు. దాంతో ఉద్యోగులందరూ ఈ రోజు లాస్ట్ డేస్ వెళ్ళి వేద్దాం అనుకుని ఆగి ఉన్నారు. క్లోజ్ చేసి పోలింగ్ చేశారు.
పొద్దున వచ్చి గట్టిగా అడిగితే 4 కౌంటర్లు కానీ 2 కౌంటర్లు ఓపెన్ చేసి కూర్చోబెట్టారు. దాంట్లో కానీ ఇంకా అధికారులు రాలేదు. దానికి కానీ ఫామ్ 12 అప్లై చేసిన ప్రింట్లు కానీ ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏజెంట్ కానీ ఎవరికి కానీ ఏమని అడిగితే వస్తున్నారు చేస్తాము అది అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ వాళ్ళకి ఫిర్యాదు చేస్తున్నాము. గత 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా జరిగింది. తెలుగుదేశంకి మెజార్టీ వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర పని చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎంప్లాయీస్ తిరగబడుతున్నారని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు ఇవ్వడానికి వచ్చినా గానీ డబ్బులు మాకు అవసరం లేదు, నష్టపోయినాము, ఇంకా ఎంత నష్టపోతాం మేము అని చెప్పేసి వెనక తిరిగి మాట్లాడే పరిస్థితి అనంతపురం అర్బన్ నియోజకవర్గం. ఎన్నికల విధుల్లో ఉన్న జీప్ డ్రైవర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయం కల్పించడంపై అల్లూరు జిల్లా పాడేరు మోటార్ జీప్ యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తొలిసారి 50 మంది డ్రైవర్లు ఓటు హక్కు వినియోగించుకుని తమ అభిమాన పార్టీకి ఓటు వేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఓటింగ్కు అవకాశం కల్పించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కుని మేము వినియోగించుకోవాలి. అలాంటిది మాకు ఎలక్షన్ డ్యూటీలు వేయడం వల్ల మేము ఎక్కడెక్కడికో దూర ప్రాంతాల కొండల్లోకి ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఓటు వినియోగించుకోవాలి అనే సందర్భాలు చాలా టర్ములు జరిగాయి. ఈసారి అయితే ఎన్నికల సంఘం నుండి చాలా ఆనందమైన ఇది ఓటు వేయడం వల్ల చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి అయితే పోస్టల్ బ్యాలెట్ ఉంది, కానీ ఒక జీప్ డ్రైవర్కి కానీ జీప్ ఓనర్కి కానీ ఎవరైనా సరే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. మా కార్మికులకు కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు, ఒక ఎంప్లాయీతో సమానంగా మాకు కూడా అవకాశం చూపించినందుకు ఎన్నికల సంఘానికి మేము మా కార్మికుల తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2019లోని ఇదే ఎలక్షన్ గురించి మా ఓటు ఇవ్వకపోతే డిస్కషన్ పడ్డారు సార్. ఎంప్లాయీస్కి ఓట్లు ఇస్తున్నారు, వాళ్ళతో పాటు మేము వెళ్తున్నాం, ఏ కొండలోనే అడవిలోనే ఉంటున్నాం, వాళ్ళకి ఎవడెట్టి మేము ఎవడెట్టి ఓటు దుర్వినియోగం అయిపోతుంది అనేసి అప్పుడు వెహికల్స్ పెట్టి సార్తో అండ్ మన రైస్ మిల్ సార్ అప్పుడు ఎలక్షన్ రూట్ ఆఫీస్కి వాళ్ళతో డిస్కషన్ అయ్యాం సార్. తలార్ సింగ్ సిఎస్ఎస్ స్కూల్ అని. కానీ ఒక డ్రైవర్ని ఎంప్లాయీస్తో పాటు మమ్మల్ని గుర్తించి మాకు ఓటు హక్కు కల్పించేందుకు ఎలక్షన్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్ గారికి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జోరుగా సాగుతున్న వేళ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామం వాటికి భిన్నంగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు, మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం, అభ్యర్థులు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరినీ ఆలోచింపచేసింది. గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులందరూ ఒకే నినాదంతో మా గ్రామాభివృద్ధే లక్ష్యం, ఎలాంటి తాయిలాలకు తలొగ్గం అంటూ ప్రతి గుమ్మం ఎదుట మా ఓట్లు అమ్మబడవు అని స్టిక్కర్లు అంటించుకున్నారు. ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? డబ్బులకి ఓట్లు అమ్ముకునేది. ఒకరోజు ప్రలోభం కోసం 60 నెలల మన సొంత భవిష్యత్తుని తాకట్టు పెట్టడం ఏంటి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరైనా స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనేది నా సిద్ధాంతం. ఏ పార్టీలైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే ఓటర్ని ప్రలోభం పెట్టకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ రూలు. అట్లానే బయట ఎక్కడికైనా నీతులు చెప్తే ముందు ఇంట్లో తెలిసి రచ్చగలమంటారు. ముందు నీ ఊర్లో డబ్బులు పంచుకుంటుంటే మా ఊరికి వచ్చి నీతులు చెప్తున్నాయని అని అడుగుతారు. ఆ ఉద్దేశం వేరే ఊరు గురించి చెప్పినప్పుడు అనిపించుకోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందు నా గ్రామం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను ఆలోచన చెప్పిన వెంటనే సంపూర్ణ సహకారాలు నాకు అందించినట్టు గ్రామస్తులకు ముందుగా పేరున నేను పదాభివందనం చేస్తున్నాను. రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైకాపా నేతలు ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉంచాలని కోరడంపై అనుమానం వ్యక్తం చేశారు. మార్పు స్పష్టం, ప్రజలు కోరుకుంటున్నారు. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు ఎలా ఉండాలంటే మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రులు ఉద్భవించకుండా, రాకుండా, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటటువంటి వాళ్ళు లేకుండా మొత్తం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నది. ప్రజలు దీనికోసం గొడ్డలు ఉపయోగించక్కల. ప్రజలు ఓటేస్తే చాలు. ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసక పాలనకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైనది. అది అందరూ గుర్తించారు. కింద సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ప్రతి పౌరుడు, పైన ప్రధానమంత్రి వరకు కూడా అందరూ గమనించారు కనుక ఇక మనకు మిగిలినటువంటిది ఏంటంటే
నిర్భయంగా మీరు ఎల్లకెళ్ళకి వెళ్ళండి. ప్రశాంత పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దౌర్జన్యం చేయటానికి వీలు లేని విధంగా ప్రజలు చైతన్యవంతులై రోడ్డు మీదకు వస్తారు. సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైకాపా నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. బద్వేలు, పోరుమామిళ్లలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వైకాపా నాయకులు సిద్ధం స్టిక్కర్లను ఇంటింటికి అంటించారు. బద్వేలులోని సిద్ధోటం రోడ్, విద్యానగర్ వీధుల్లో ఇళ్ల ప్రహరీ గోడకు, విద్యుత్ స్తంభాలకు స్టిక్కర్లు తగిలించారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా స్టిక్కర్లు అంటించినా అధికారులు మాత్రం స్పందించడం లేదు. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉదయం నుంచే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో 3 రోజులే ప్రచారానికి సమయం ఉండటంతో తెల్లవారకుండానే అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మత్స్యకార గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నీళ్ల రేవులో కార్యకర్తలు, అభిమానులు పూలవాన కురిపించారు. సూపర్ 6 పథకాలు అన్ని వర్గాలను ఆకర్షించాయని, అందుకే ప్రతి గ్రామంలోనూ విశేష స్పందన లభిస్తోందని దాట్ల బుచ్చిబాబు అన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ సత్యమణి దగ్గుపాటి శ్రీలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శ్రీలక్ష్మితో పాటు బుల్లితెర నటులు సందడి చేశారు. నారాయణపురంలో సినీ నటులతో కలిసి శ్రీలక్ష్మి రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇంటింటి ప్రచారంలో చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ చెప్తున్నారు. రోడ్లు సరిగా లేవమ్మా, ఫస్ట్ చేపించండి అని చెప్తున్నారు. ముసలి వాళ్ళు అయినా గానీ వాళ్ళకి ఇంతవరకు పింఛన్ రావట్లేదు. ఎందుకు మాకంటే మాకు టీడీపీ మనుషులమ్మ, అందుకనేసి పింఛన్ గా తీసేస్తున్నారు అని చెప్తున్నారు. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూసుకుంటాము అని చెప్పి హామీ ఇస్తున్నాము. దగ్గుబాటి ప్రసాద్ గారికి ఓటేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రచారానికి మద్దతుగా మాకు కార్తీక దీపం ప్రేమ నుంచి కూడా విక్రమ్ గారు, భవానీ గారు, అర్చన గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మా వంతుగా మేము కూడా ప్రజలకు తెలియజేస్తాము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి ప్రజలు ముందుకొస్తున్నారు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ రోజు నేను అనంతపురం వచ్చాను. సో ఆ అమూల్యమైన మీ ఓటుని దగ్గుబాటి ప్రసాద్ గారికి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు దగ్గుబాటి ప్రసాద్ గారికి వేసి గెలిపించండి. జై తెలుగుదేశం. దగ్గుబాటి ప్రసాద్ గారి కోసం మేము అందరూ ఇక్కడికి వచ్చాము. ఆయన మా కళాకారులకు కూడా చాలా వాల్యూ ఇచ్చి మీరు రావాలని చెప్పి మా అందరిని అంత దూరం నుంచి పిలిపించారు. నిజంగా దగ్గుబాటి ప్రసాద్ గారికి మా కళాకారుల పట్ల కూడా ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. మీరందరూ మీ అమూల్యమైన ఓటుని దగ్గుబాటి ప్రసాద్ గారికి అత్యధిక సంఖ్యలో ఆయన ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురుతుందని ఆ పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమకు అదనపు బలమని చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎక్కడికి వెళ్లినా తెదేపాకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారంటున్న ఇంటూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కందుకూరు నియోజకవర్గం 2 సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కందుకూరు నియోజకవర్గంలో నాయకత్వం లోపం, సరైన యూనిటీ లేకపోవడంతో ప్రతి ఎన్నికల్లో కూడా ఓడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో యువ నాయకుడు ఇంటూరి నాగేశ్వర్ రావడంతో పల్లెల్లో కూడా యువతలతో పాటు పార్టీ కార్యకర్తల్లో కూడా నూతన ఉత్తేజం నెలకొన్నది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి అభ్యర్థిగా రావడం, నియోజకవర్గంలో గెలుపుకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీకు ఎటువంటి రాజకీయాల సంబంధం లేకుండా మొట్టమొదటి ఒక యువ కార్యకర్తగా మొట్టమొదటిసారిగా మీకు అభ్యర్థిగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఒక వైకాపా నాయకుడితో మీరు పోటీ పడుతున్నారు. ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి ఉన్న 93 పంచాయతీల మీద అవగాహన ఉంది నాకు. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయనకి 93 పంచాయతీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ప్రతి పంచాయతీలు ఏవైతే సమస్యలు ఉన్నాయి, అక్కడ ఉండే రాజకీయ సమీకరణలు, అక్కడ ఉండే లోటుపాట్లు కంప్లీట్ గా ఈ 3 సంవత్సరాలు ఇంకా డెప్త్ పోయి గ్రామం టచ్ చేశాం. తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న గ్యాపులు కూడా సరిచేశాం. అధినాయకత్వం కూడా మనకున్న సమస్యలను కూడా అన్ని క్లియర్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చింది. పార్టీ ఒకే దాటి మీద ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కందుకూరులో
పరిపాలనలో పూర్వ వైభవం 94లో ఏ విధంగా ఉందో అంతకంటే బలంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గం జెండా ఎగరేసేదానికి యువత అక్కడ పోయినా మీరు తెలుగుదేశం పార్టీ సభలు చూస్తే యూత్ ఎక్కువ పర్సెంటేజ్ మొబిలైజ్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు, అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా నాన్ లోకల్ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అది కూడా మా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయింది. తప్పకుండా రేపు 24లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ ప్రచారాల్లోకి వచ్చి కందుకూరు దేశపోయి నెల్లూరు జిల్లాలో కలిపి కనీసం ఎందుకు కలపాల్సి వచ్చింది, మరలా ఎందుకు తిరిగి కలుపుతామని చెప్పి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఏమో మేము 26లో లిమిటేషన్ టైంలో కలుపుతామని చెప్పి ఇక్కడ వీళ్ళేమో అబద్దాలు చెబుతా ఉన్నారు. ప్రయాణ ముఖ్యమంత్రి వర్యులు నియోజకవర్గానికి ఎలక్షన్ ప్రచారానికి వచ్చి కనీసం ఈ నియోజకవర్గానికి రాబోయే 5 సంవత్సరాల్లో ఇక ఈ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ డెవలప్మెంట్ చేశామనే చెప్పుకోలేని పరిస్థితిలో ఇక్కడ వైసీపీ పార్టీ ఉంది. అందుకని తప్పనిసరిగా మా అధినాయకుడు కూడా క్లియర్ గా చెప్పాడు, మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గాన్ని కలుపుతానని. వైకాపా అభ్యర్థి మధుసూదన్ యాదవ్ మీద ఎలాంటి వ్యతిరేకత? ఇక్కడ రాజకీయాల్లో క్యాస్ట్ పాలిటిక్స్ చేయడం అనేది ఫస్ట్ రాంగ్ అనేది. అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే గెలుపు. అటువంటిది కనిగిరి నియోజకవర్గం వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించి, ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆయన మీదనే కేసు పెట్టించి గందరగోళం చేశాడు. ప్రెస్ కు వచ్చారు, అలాగే విలేకరుల మీద దాడులు, సామాజిక వర్గాల మీద దాడులు, మీకు ప్రెస్ సోదరులకు కూడా తెలుసు. అక్కడ ఎవరెవరి మీద కేసులు పెట్టించాడో తెలుసు. అనేక రకాలుగా అరాచ్మెంట్ చేస్తే ఆ నియోజకవర్గంలో ₹1,00,000 దాటిన కాంట్రాక్టులు అన్ని కూడా సూపర్వైజర్లు పెట్టి కాంట్రాక్టులు చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఆ కనిగిరి నియోజకవర్గ ప్రజలు కోర్చవుతా ఉంటే ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ అందరూ కూడా నైబర్ నియోజకవర్గం కాబట్టి ఆయన వ్యవహార శైలి ఇక్కడ అందరికీ తెలుసు. ఫస్ట్ లో వచ్చేది అడావుడి చేసాడు, ఇప్పుడు అందరికీ నియోజకవర్గ ప్రజలు ఈ 40 రోజుల్లోనే తెలుసుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలో రేపు జరగబోయే మే 13 ఎలక్షన్ లో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఆయన ఆర్థిక పరంగా బలమైన నాయకుడు, ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఆర్థిక బలమైన వ్యక్తితో మీరు ఢీకొంటున్నారు, మీకు ఎలాంటి దానికి ప్రణాళిక ఉంది? ఈ ఎలక్షన్ లో మీరు చెప్పేది కూడా ఒక ప్రాధాన్యత, ఎవరు ఆలోచనలు వాళ్ళకుంటే ఆ విషయంలోకి వస్తే డబ్బులు ఒకటే ప్రాధాన్యత అనేది కూడా కరెక్ట్. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వకూడదు. అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. బాబు గారు మాకు ఈ మధ్య కూడా ఈ ప్రకాశం జిల్లా నేతలందరినీ కూర్చోబెట్టినప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఈవీఎంల దగ్గరకు పోతే మీరు ప్రజలతో మమేకమై నిద్రలేస్తే ప్రజల్లో ఉండండి, ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు, డబ్బులు ప్రాధాన్యత కాదని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మేము నిన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చూసాం. వన్ సైడ్ పోస్టల్ బ్యాలెట్లు కూడా 85% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ వన్ సైడ్ గా ఉన్నారు. విధ్వంసం చేసే వాళ్ళందరూ జగన్ వైపు, ఈ రాష్ట్రంలో విజనరీ భావితరాల భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరూ తెలుగుదేశం వైపు వచ్చారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి శుభ గడియలు రాబోతా ఉన్నాయి కొద్ది రోజుల్లో. ప్రచారంలో మీరు బాగా దూసుకుపోతున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. సర్వేలలో కూడా మంచి ముందడుగులో ఉన్నారనేది కూడా వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీకు వేమిరెడ్డి గారు కూడా మంచి బలం అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన అభ్యర్థిగా రావడం కూడా? తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం తెలుగుదేశం పార్టీకి అదృష్టం. దాంట్లో సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. ఆయన మంచి వ్యక్తి. ఆయనకి అందరూ కూడా పార్టీ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ కాదు, ఆయన పార్టీ వ్యక్తి కంటే కూడా ఆయన మంచి వ్యక్తి అనే దానికంటే అందరూ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రజల దారి తీర్చిన వ్యక్తులు, అటువంటి వ్యక్తులు సొంత స్కూల్ పెట్టి పేరెంట్స్ లేని పిల్లలకి స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఉదార స్వభావం అయిన వ్యక్తి, మంచి వ్యక్తి దొరకడం మనకి ఎంతో కొంత పార్టీకి జోష్. అది తప్పనిసరిగా ఆయన సేవలు కూడా మన కందుకూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన ఎంతో కొంత 100% బలం తెలుగుదేశం పార్టీ. రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకి? మీరు ప్రధాన సమస్యలు రోడ్లు కానీ ఎలాంటి గుర్తించున్నారు ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు? ఈ నియోజకవర్గంలో రైతువారీ సెక్షన్ ఎక్కువ, రాళ్లపాడు రిజర్వాయర్ ఈ ప్రాంతానికి అంతా జీవనాడి. 1.5 TMC సోమశిల వాటర్ ఆల్రెడీ పాత ప్రభుత్వంలో ఈ సోర్స్ చూపించారు. ఆ 1.5 TMC చెరువులకు వచ్చి రావడం జరుగుతుంది డైవర్షన్. ఆ వాటర్ డైవర్ట్ గాని చేసేసి డైరెక్ట్ గానీ యాక్సెస్ గానీ వస్తే 1.5 TMC వస్తే అనేక చెరువులు నింపుకోవచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. ఆ విధంగా రైతుల్ని ఆదుకోవచ్చు. ఆ తర్వాత యువత ఉపాధి అవకాశాలు, రామాయపట్నం పోర్టు 8,000 ఎకరాలు అక్వైర్ చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ కాబట్టి ఈ నియోజకవర్గానికి భారీ స్థాయిలో భారీ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో అందరికి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ ప్రాంతంలో డిగ్రీ చదువుకున్న యువకులందరికీ ఫస్ట్ ప్రయారిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి తప్పనిసరిగా నా వంతు సాయశక్తుల కృషి చేస్తూ వ్యతిరేకత తన విజయానికి కారణమవుతుందని, అనేక గ్రామాలలో కూడా సమస్యలు అనేకం ఉన్నాయని, ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కరిస్తానని తన హామీని ఇచ్చానని కందుకూరు నియోజకవర్గ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తుందని ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. అత్తింటివారిపాలెం నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్ తో రాజారావు, ఈటీవీ న్యూస్.